సో హై ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీరు జీరోదా అకౌంట్ ఏదైతే మీ డీమ్యాట్ అకౌంట్ ఉందో అందులో కొత్త బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి అండ్ దానికి మ్యాండేట్ మనకి ఆటో డెబిట్ మ్యాండేట్ ఉంటుంది కదా ఎస్ఐపిస్కి. సో అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూపించబోతున్నాను విత్ లైవ్ డెమో అనమాట. సో ఈ వీడియో చూసి మీరు కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ యూపీఐ మ్యాండేట్ ఏదైతే ఎస్ఐపిస్కి మీరు ఆటో డెబిట్ మ్యాండేట్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అండ్ మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైనా మీరు ఫండ్కి ఈ ఎస్ఐపి పెట్టారనుకోండి, ఒక మ్యాండేట్ పెట్టారనుకోండి, అది మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చో కూడా అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో దీనికోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా console.zerodha.com. సో ఇందులోకి అయితే మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీకు మీ కైట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా. సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అవి ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అకౌంట్లోకి వస్తే ఇక్కడ బ్యాంక్ అనే సెక్షన్ దగ్గర మీకు ఏవైతే మీరు ప్రీ యాడెడ్ చేసిన బ్యాంక్స్ అయితే ఉంటాయో అవి ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లీజ్ మ్యాప్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ టు యువర్ ట్రేడింగ్ అకౌంట్. మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే యాడ్ చేసుకోమంటుంది, మీరు అదర్ పర్సన్స్ బ్యాంక్ అకౌంట్స్ని అయితే యాడ్ చేసుకోలేరు. సో ఇఫ్ మోడిఫైయింగ్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ పోస్ట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ యువర్ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ విల్ బి అన్మ్యాప్డ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే మీరు ఒకవేళ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ని మార్చారనుకోండి, సో మీరు ఆ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అనేది అన్లింక్ అయితే అయిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ప్రైమరీ అకౌంట్ కనుక మోడిఫై చేస్తే మీకు 25 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అయితే పడుతుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో అదంతా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది కదా. సో ఇక్కడ నా అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తే రీఎంటర్ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వేరే అదే అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను అండ్ ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేస్తాను. సో ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అని కనిపిస్తుంది కదా. సో నేను ప్రెజెంట్ అయితే ప్రైమరీ బ్యాంక్ అకౌంట్కి అయితే పెట్టుకోను. సో పెట్టుకోకుండా ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ ఓటీపీ అని చెప్పేసి మనకి ఆప్షన్ అయితే అడుగుతుంది, ఈమెయిల్ మొబైల్ అని. నా మొబైల్ సెలెక్ట్ చేసుకుంటా. సో మీరు ఒకవేళ మీరు ఈ అకౌంట్ని ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే మీకు 25 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అయితే పడుతుంది, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత సో నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ అయితే చేస్తా. సో ఎంటర్ చేస్తాక ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వెరిఫై అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మోడిఫికేషన్ రిక్వెస్ట్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ మోడిఫికేషన్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది నేను ప్రైమరీ అకౌంట్గా సెట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ సెకండరీ అని అయితే చూపిస్తుంది. సో సెకండరీ చూపించిందంటే మీకు ఛార్జెస్ అయితే పడవు. ఒకవేళ మీరు ప్రైమరీ అకౌంట్ మోడిఫికేషన్ కనుక చేయాలనుకుంటే ఇక్కడ ఈ ప్రైమరీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ దీనికి పోయి ఈ ప్రైమరీ బ్యాంక్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే మీకు ప్రైమరీ ట్యాగ్ అయితే వస్తుంది. సో ఆ కేసెస్లో మీకు ఛార్జెస్ అయితే పడతాయి, అది మీకు తెలిసిందే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంతకుముందు. సో ఇదనమాట, మీరు ఎలా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయొచ్చు అనేది జీరోదా అకౌంట్లో. ఎప్పుడైతే మీరు ఈ జీరోదా అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తది యాడ్ చేస్తారో మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ వచ్చేసి ప్రాసెసింగ్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది నా కాయిన్ జీరోదా అకౌంట్, అంటే మనకి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో సో ఆ సైట్ అనమాట మనకు వచ్చేసరికి జీరోదా నుంచి. సో ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ నా నేమ్ కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ మ్యాండేట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ నేను నా ప్రైమరీ బ్యాంక్ అకౌంట్తో ఒక మ్యాండేట్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఆ మ్యాండేట్ అయితే కనిపిస్తుంది. ఈ మ్యాండేట్ వచ్చేసి యాక్టివ్లో ఉంది కదా. సో ఇక్కడ మీరు కొత్తది ఒకవేళ మీరు కొత్త ఫండ్ యాడ్ చేయాలనుకుంటే కొత్త మ్యాండేట్ యాడ్ చేయాలి అని అనుకుంటే సో ఇక్కడ న్యూ మ్యాండేట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు మ్యాండేట్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాండేట్ నేమ్ వచ్చేసి ఏదైనా మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు మ్యాండేట్కి నిపాన్ అని పెట్టుకున్నా. సో మీరు ఇక్కడ బ్యాకప్ ఏదో ఒక నేమ్ అయితే మీరు మ్యాండేట్కి పెట్టుకోవచ్చు. అండ్ ఏ మ్యాండేట్ అనేది ఏ అకౌంట్కి మీరు సెట్ చేసుకోవాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ కనిపిస్తుంది కదా,
దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసి ఓటీపీస్ ఎంటర్ చేసి మీరు మ్యాండేట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఈ వెరిఫికేషన్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేస్తాను. సో ప్రాసెసింగ్ అయిపోయింది కదా, సో అయిపోయే వరకు వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎలా మ్యాండేట్ అనేది యాడ్ చేయాలో ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను దానికోసము. సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండేట్ ఒకవేళ మీరు ఫండ్స్ యొక్క మ్యాండేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యాండేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 1 or 2 మ్యాండేట్స్ అయితే ఉంటాయి కదా, సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ మ్యాండేట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఆ మ్యాండేట్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ కూడా నేను మీకు ఆ కొత్త వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అటాచ్ చేసి, సో ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ అకౌంట్లో నుంచి మీ జీరోదా అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తది ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఎలా చేంజ్ చేసుకోవాలని వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.